నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లో రోదనలన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకగా ఎక్కడ దొరుకుతాయో అని ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. 3వ రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదని వెళ్ళాలని తొందరపడుతూ ఉంటాడు. అతడు వెళ్లేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండునని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకిస్తే బాగుండు అని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా